ఆద్య, ఉమ్, ఇన్ని అరటిపళ్ళు తెచ్చావేంటి? అయ్యో శ్రీను, నీకు ఈ అరటి పళ్ళ వల్ల ఉపయోగం తెలీదా? తెలుసు. ఇవి తింటే తిన్నది బాగా అరుగుతుంది, బలం వస్తుంది, గుండెకు కూడా మంచిది. ఓ, ఉమ్. చాలా తెలుసా నీకు? ఇంకా ఇంకా అంటే రాత్రి పడుకునే ముందు తింటే మంచిగా నిద్ర పడుతుంది. సూపర్ శ్రీను, నువ్వు గ్రేట్, అసలు సూపర్. కానీ ఇంకొక విషయం కూడా ఉంది. ఆ తొక్క మీద కాలు వేస్తే జారి పడతారు, అది మర్చిపోయాం. ఆద్య, అది లాభం ఏంటి? పిచ్చ నీకు? కాదు, కాలు వేసిన వాళ్ళకి నష్టం, మనకి లాభం కదా. కానీ ఎలా? ఉండు, చెప్తా. నన్నే పడేయాలనుకున్నావు కదా, నీ సంగతి చెప్తా. చూసావా శ్రీను, దానికి కళ్ళున్నాయి. అది ఆ తొక్కని చూసింది, అందుకే తొక్కకుండా దాటేసింది. తిను, నువ్వు తిను. నువ్వే తిను ప్లీజ్. నీ ప్లాన్ ఇదా? ఈసారి వెయ్యి, దాన్ని నాకు ఫేవర్గా మార్చుకొని వచ్చి నీ పక్కనున్న శ్రీను బాబుని ముద్దు పెట్టుకుంటా. తిను, చాలు వే. అయ్యో చారు, కళ్ళు మండుతున్నాయి, కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు. అయ్యో, నా కళ్ళు కనిపించట్లేదు. అదేంటి చారు, నీకు ఆల్రెడీ కళ్ళు కనిపించవు కదా, మరి ఎప్పుడు కనిపించట్లేదు అంటున్నావు? అలా అన్నానా? కళ్ళు మంట, కళ్ళు మంట మండుతున్నాయి. మంట మంట. చారు 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 చారు, ఏమైంది? ఏమైంది నా మనవరాలికి? ఏమైంది చారు? అది చూసుకోకుండా కాలు జారి ఆ మిరపకాయల్లో పడింది. ఎలా చూసుకుంటుంది? దానికి కళ్ళు కనపడవు కదా, మీరన్నా చెప్పాలి కదా. అయ్యో, ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాము, కానీ తనే వినలేదు. అయ్యో చారు, ఎవరి తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మంట. ఇదిగో నీ కర్ర, కళ్ళజోడు రెండు ఇక్కడే ఉన్నాయి. రా, ముందు కళ్ళు కడుగుతాను. రా రా రామా, రా రావే రా.